ఎందుకంటే ఎస్ ఎన్నికల అక్రమాల మీద మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. మీరు ఈవీఎంని మ్యానిపులేట్ చేసి ఈరోజు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చారు. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను మీకు ఈ అంశాల పట్ల ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిగా నేను ఒక అంశం గురించి నేను ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగానికి సగం మంది మహిళలు, ఇంచుమించు 5.5 కోట్ల మందిలో ఇంచుమించుగా 2.8 కోట్ల మంది మహిళల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు, నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్, మీ ముగ్గురిని కూడా 3 చీటర్స్ అని పిలవాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. ఎస్, మీరు ఈ రాష్ట్రంలో మహిళలకి 2,50,00,000 మంది మహిళలకి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తొంగలో తొక్కారు. వేర్ ఇస్ పవన్ కళ్యాణ్? ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఏ షూటింగ్లో దాక్కున్నావు? ఏ సక్సెస్ మీట్లో దాక్కున్నావు? ఏ ఫెయిల్యూర్ మీటింగ్లో మోటివేషన్ క్లాసులు ఇస్తున్నావు? అంటే నీ సినిమా ఫ్లాప్ అయిపోతే ఇంకా కనిపించరా? నీ సినిమా ఫ్లాప్ అయిపోతే ఇంకా ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ చేయరా? ఇక నీ సినిమా ఫ్లాప్ అయిపోతే వీరమల్లుకి ప్రమోట్ చేసినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారిక ప్రతినిధులు కనిపించరా? ఎలక్షన్స్కి ముందు ఏం చెప్పారు మీరు? ఎలక్షన్స్కి ముందు ఏం ప్రామిస్ చేశారు? నేను ఇది చెప్పిన తర్వాత నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలతో మాట్లాడతాను. నాలుగోది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని, సేఫ్ డ్రైవర్ని. మీరు బస్సు ఎక్కితే ఒకటే చెప్పండి, మా చంద్రన్న చెప్పాడు, నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు. నేను పని చేయాలంటే పలానూరికి పోతా, పుట్టింటికి పలానూరికి పోతా, నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి. అడిగితే నేనున్నానని చెప్పండి, ఏమీ భయపడక్కర్లేదు. వెళ్ళొచ్చు, అడిగితే నేనున్నానని చెప్పండి, మా చంద్రన్న ఉన్నాడని చెప్పండి, మా చంద్రన్న వస్తాడని చెప్పండి, మా చంద్రన్న మమ్మల్ని సేఫ్గా ఇంటికి తీసుకెళ్తాడని చెప్పండి. అత్తగారింటికి వెళ్ళినా, అమ్మగారింటికి వెళ్ళినా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం మా చంద్రన్న ఉన్నాడని చెప్పండి అని నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని. గౌరవ ముఖ్యమంత్రి గారు, మనకి 75 సంవత్సరాలు వచ్చినాయి. బహుశా భారతదేశంలో మీ అంత సీనియర్ లీడర్ బహుశా లేరేమో. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యి బహుశా ఇది 15 సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి అయినారు. సార్, మనం మాట్లాడేటప్పుడు అంటే బహుశా నేను ఒక సాధారణమైన న్యాయవాదిని సార్. నాకు బహుశా ఇప్పటి వరకు ఒక న్యాయమూర్తి పదవి తప్ప గవర్నమెంట్ పదవో, ప్రజలు ఇచ్చినటువంటి పదవో ఇప్పటిదాకా లేదు సార్. నాలాంటి ఒక సాధారణమైనటువంటి న్యాయవాదికి రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి ఏదో చిన్నగా ప్రజలను చైతన్యపరుస్తూ ప్రభుత్వాలు చేసేటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నటువంటి నాకే కొంచెం సిగ్గుంది సార్, కొంచెం బిడియం ఉంది సార్, కొంచెం లజ్జ ఉంది సార్. ఎందుకంటే మనం కడుపుకు అన్నం కదా సార్ తినేది. కడుపుకు అన్నం తింటున్నప్పుడు కాస్త సిగ్గు, శరం, అభిమానం ఉంటాయి సార్. కొంచెం న్యాయవాదిగా ఉన్న కారణంగా ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి నాకు. కానీ 45 సంవత్సరాల ఇండస్ట్రీ, భారతదేశంలో ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, ఉపరాష్ట్రపతుల్ని తయారు చేసిన లోక్సభ స్పీకర్లని మీరు చెబితే సెలెక్ట్ చేసే స్థాయికి మీరు ఎదిగాను, హైదరాబాద్ లాంటి సిటీస్ని కట్టాను అని చెప్పేటువంటి మనకి ఆ మాత్రం సిగ్గు లేకపోతే ఎట్లా సార్? ఎంతకాలం బతుకుతాం? ఎవరైనా 100 ఏళ్ళు అయితే బతకలేం కదా. ప్రజలకి ఒక మాట ఇచ్చినప్పుడు కొన్ని లక్షల మందిలో ఇంటర్నెట్ యుగంలో మనం చెప్పినటువంటి మాట నిలబడుతుంది అనుకున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వదిలేయండి సార్. మనకంటే పవన్ కళ్యాణ్ కంటేటువంటి ఆయన సినిమా యాక్టరు, ఆయనకి రాజకీయ వ్యవహారాలు, మనం ఏ జెండా అంటే ఆ జెండా మోసేసేసి, ఏ ఐడియాలజీ అంటే ఆ ఐడియాలజీని మోసేసి, ఏ బస్సు కనపడితే ఆ బస్సు ఎక్కేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ఏదో సినిమా యాక్టర్గా 4 ఓట్లు ఉన్నాయి, వెనకాల డబ్బులు ఉన్నాయి, వస్తారు, డబ్బులు వేస్తారు, ఓట్లు వేస్తాడు. ఆయన ఈరోజు కాకపోతే 4 సంవత్సరాల తర్వాత పార్టీని ప్యాకప్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. ఆయన ఏమి స్టాండర్డ్గా రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉంటాడు, ప్రజల తరఫున పోరాడతాడని మేమైతే అనుకోవటంలా. బహుశా అది కూడా వాస్తవమే.
కానీ మన సిగ్గేమైంది సార్? మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏంటి? నిన్న జీవోలో మీరు ఇచ్చినటువంటి పదాలు ఏంటి సార్? నేను రాష్ట్ర ప్రజల తరఫున అడుగుతున్నా. 2,50,00,000 మంది మహిళలకి నెలకు 1,500 రూపాయలు ఇస్తాను అని ఆ 1,500 రూపాయలు గత 14 నెలల నుంచి ఇవ్వకుండా మోసం చేసినటువంటి చీటర్ చంద్రబాబు నాయుడు కాదా? నారా లోకేష్ కాదా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాదా? ఒక వ్యక్తికి మాట ఇచ్చి తప్పితేనే చీటర్ అంటే 2,50,00,000 మంది మహిళలకి మాట ఇచ్చి తప్పేటువంటి వాళ్ళని ఏమనాలి? సరే 1,500 తీసి పక్కన పడేయండి. శ్రీశక్తి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, కండిషన్స్ లేని ఉచిత ప్రయాణం అని చెప్పి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. రాష్ట్ర మహిళలందరూ ఒకసారి వినమంటున్నా. మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వినమంటున్నా. మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. మా చంద్రన్న, మా చంద్రన్న, మా పవన్ అన్న అని బట్టలు దించేసుకొని ఓట్లేసేటువంటి కుర్రవాళ్ళని కూడా అడుగుతున్నా. మీ అక్కకి, మీ చెల్లికి ఈ విధంగా మోసం చేస్తే, రాష్ట్ర ప్రజలను ఈ విధంగా మోసం చేసి దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాట్లాడాల్సిన బాధ్యత, అడగాల్సినటువంటి బాధ్యత రాజకీయ పార్టీగా మా మీద ఉండదా? మేము మాట్లాడితే తప్ప? మీరు మాత్రం ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు. 30,000 మంది మా అమ్మాయిలు మిస్ అయ్యారని ఎన్ని దుర్మార్గాలైనా మాట్లాడవచ్చు. తొక్కేస్తా, నడికేస్తా, పురిమేస్తా అని మాట్లాడవచ్చు. ఆడపిల్లని టచ్ చేస్తే కొన్ని వేల చట్టాలు తయారు చేసి ఒక్కొక్కరిది కోసేస్తారు, నరికేస్తారని మాట్లాడి ఈరోజు కనపడకుండా సినిమా షూటింగులు చేసుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రిగా 400 మందిని పక్కన సెక్యూరిటీని పెట్టుకొని ప్రభుత్వ అధికారిక వాహనాలను మీ సినిమా హీరోయిన్లకి, సినిమా డైరెక్టర్లకి అప్పగించవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఒక పవిత్రమైన స్థలాన్ని మీ సినిమా షూటింగ్లో ఆర్ట్ డైరెక్టర్లకు ఇప్పించవచ్చు. ఇవన్నీ రాజ్యంలో, అధికారంలో దుర్వినియోగం కాదు. మేము మాట్లాడితేనే దుర్వినియోగం, మేము మాట్లాడితేనే దుర్మార్గం, మేము మాట్లాడితే ఫేమస్ అవసరం కోసం మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రజల్ని, మహిళల్ని అర్థం చేసుకోమని అడుగుతున్నా. మీకు స్త్రీ శక్తి పథకం అని ఇచ్చి దీంట్లో జీవోఎంఎస్ నెంబర్ 17 డేటెడ్ 11/8/2025 రేపు ఆగస్టు నుంచి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఈ పథకంలో ఎన్ని లొసుకులు ఉన్నాయో చూడండి. నేను మీకు చదివి వినిపిస్తా. ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్ స్కీమ్, దట్ ఈస్ శ్రీ శక్తి స్కీమ్, విల్ బీ ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ది స్కీమ్ వుడ్ బీ లాంచ్డ్ ఆన్ 15th August. 15 ఆగస్టు నుంచి దీన్ని రాష్ట్రంలో అమలుపరుస్తున్నారు. To start the scheme with the existing fleet only, and depending on the requirement and response, new additions bonus will be procured and introduced. The scheme can be implemented only in certain type of services. ఇది కండిషన్స్ అప్లై అండి. ఇది చంద్రబాబు నాయుడు చెప్పలా. ది స్కీమ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఓన్లీ ఇన్ సర్టన్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్, దట్ ఈస్ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్. ది స్కీమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆర్ నాన్ స్టాప్. నేను అడుగుతున్నా, రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళేటువంటి బస్సు నాన్ స్టాప్ బస్సు. రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే నాన్ స్టాప్ బస్సులో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు లేకపోతే అమ్మగారింటికి వెళ్ళాలి అని ఒక మహిళ అనుకున్నప్పుడు కాకినాడ నుంచి రాజమండ్రి నాన్ స్టాప్ బస్సుకి వెళితే ఎందుకు మీరు ఈ స్కీమ్ని అప్లై చేయరు? మరి అప్పుడు ఏం చెప్పాలి? చంద్రన్న చెప్పాడు నేను సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పొద్దా సార్ కండక్టర్కి? మరి ఏం చెప్పాలి అప్పుడు? మా ముఖ్యమంత్రి గారు చెప్పారంటే ఈ జీవోలో మీ ముఖ్యమంత్రి గారు చెప్పింది లేదమ్మా, నువ్వు దిగమ్మా లేకపోతే డబ్బులు కట్టమ్మా అంటాడు కండక్టర్. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళే నాన్ స్టాప్ బస్సులో ఎందుకు లేదు? నేను అడుగుతున్నా. విజయవాడలో పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి లేకపోతే రాజమండ్రిలోనో లేకపోతే ఏలూరులోనో లేకపోతే ఒంగోలులోనో అత్తగారిల్లు అక్కడ ఒంగోలు, విజయవాడ నుంచి అత్తగారింటికి వెళ్ళాలి, లేదంటే ఒంగోలు నుంచి పుట్టింటికి ఒక ఆడబిడ్డ రావాలి, ఒక సోదరు రావాలి. మరి విజయవాడ నుంచి గుంటూరు నుంచి విజయవాడ నాన్ స్టాప్ బస్సులు ఎక్కడానికి లేదా సార్? అక్కడే నుంచోవాలా? మా చంద్రన్న వస్తాడు, నన్ను బస్సు ఎక్కిస్తాడు, మా చంద్రన్న వస్తాడు, టికెట్ కొట్టిస్తాడు, మా పవనన్న వస్తాడు, మమ్మల్ని బస్సు ఎక్కించి బస్సు మీద భుజాల మీద మోస్తాడు, బాహుబలి సినిమాలో మమ్మల్ని మోసినట్టు మోస్తాడని మీకోసం వెయిట్ చేయాలా సార్? నాన్ స్టాప్ బస్సులకు ఎందుకు సార్ పెట్టలేదు? ఆల్మోస్ట్ ఆల్ 75% బస్సెస్ నాన్ స్టాప్ బస్సెస్ ఉన్నాయి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ నాన్ స్టాప్ బస్సులకి ఈ స్కీమ్ అప్లై కాదా? ది స్కీమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆల్ నాన్ స్టాప్ సర్వీసెస్, ఇంటర్స్టేట్ సర్వీసెస్ ఆఫ్ ఎనీ కేటగిరీ. సార్ ఖమ్మంలో అమ్మాయి విజయవాడ అబ్బాయిని పెళ్లి చేసుకుంది సార్, లేకపోతే విజయవాడ అమ్మాయి ఖమ్మంలో అబ్బాయిని పెళ్లి చేసుకుంది సార్, ఎందుకు సార్ మీరు అప్లై చేయరు? మీరు ఇంతకుముందు చెప్పారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాన్ స్టాప్ ఇంటర్స్టేట్ సర్వీసెస్ ఎనీ కేటగిరీ అండ్ కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసెస్, చార్టెడ్ సర్వీసెస్ అండ్ ప్యాకేజ్ టూర్స్.
వీటికి ఏది ఇంప్లిమెంటేషన్ కాదు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది స్కీమ్ ఈజ్ ఆల్సో నాట్ అప్లికబుల్ ఫర్ సప్తగిరి ఎక్స్ప్రెస్. సార్, సప్తగిరి ఎక్స్ప్రెస్ అనేది ఒక ప్రీమియర్ సర్వీసు. ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ క్యారియర్స్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ రెంట్కి తీసుకొని లీజ్ మోడల్లో నడిపేటువంటి ప్రతి బస్సు సప్తగిరి సర్వీసెస్లోనే ఉంటుంది. సప్తగిరి సర్వీసెస్కి ఎందుకు సార్ ఇంప్లిమెంట్ చేయరు దీన్ని? సప్తగిరి సర్వీసెస్కి ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? అండ్ అల్ట్రా డీలక్స్కి లేదు, సప్తగిరికి లేదు, అల్ట్రా డీలక్స్కి లేదు, సూపర్ లగ్జరీకి లేదు, స్టార్ లేయర్ లేదు, అండ్ ఏసీ ప్రోడక్ట్స్కి లేదు. అంటే ఒక బస్సులో ఏసీ ఉంటే దాంట్లో మహిళ ప్రయాణం చేయకూడదు. ఏం సార్, ఏసీ ఉంటే మహిళ ప్రయాణం చేయడానికి లేదా? అంటే ఏసీలో ప్రయాణం చేసే హక్కు ఈ ఆడపిల్లలకి లేదా? ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి, మహాతల్లులకి లేదా? మన సోదరీమణులకి లేదా? ఏంటి సార్ ఈ జీవో? మీరు చెప్పారా ఇంతకుముందు ఎలక్షన్ ప్రామిస్లో? చంద్రన్న వస్తాడు, బస్ ఎక్కండి, బస్ ఎక్కి చంద్రన్న పేరు చెప్పండి, ఆడబిడ్డలు ఎక్కడి నుంచే ఎక్కడికి వెళ్ళమని అన్నారు కదా సార్. మరి ఏంటి సార్ ఈ కండిషన్స్? దీన్ని చీటర్ అనక ఏమనాలి సార్? ఏమనాలి చెప్పండి? 2,50,00,000 మంది మహిళలకు ఇచ్చినటువంటి ఈ సర్వీసెస్ని ఈరోజు కేవలం ఒక 10%, 15% బస్సులకు మాత్రమే పరిమితం చేసి మీరు ఎలక్షన్లో మీరు మ్యానిపులేట్ చేసి గెలిచి, అక్రమాలు చేసి గెలిచి, దొంగ మాటలు చెప్పి గెలిచి, మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయకుండా గెలిచి 1 సంవత్సరంన్నర తర్వాత ఈ స్కీమ్ని అప్లై చేస్తూ కేవలం 10% బస్సులకు మాత్రమే పర్మిట్ చేసి 90% బస్సులను ఎలిమినేట్ చేస్తుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి సార్? ఇంటర్ స్టేట్ సర్వీసెస్కి ఉండదు, అండ్ కాంట్రాక్ట్ క్యారేజెస్ సర్వీసెస్కి ఉండదు, చార్టర్డ్ సర్వీసెస్కి ఉండదు, అండ్ ప్యాకేజ్ టూర్స్కి ఉండదు. అట్ ది సేమ్ టైం సప్తగిరి సర్వీసెస్కి ఉండదు, అల్ట్రా డీలక్స్కి ఉండదు, సూపర్ డీలక్స్కి ఉండదు, స్టార్ లైనర్కి ఉండదు, ఏసీ ప్రోడక్ట్స్కి ఉండదు. సో ఓవరాల్గా టూకీగా మన గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు, అనధికారిక ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు ఏంటి అంటే కేవలం ఇది కంటి తుడుపు చర్యకు మాత్రమే ఈ స్కీమ్ అప్లికబుల్ అవుతుంది. వేర్ ఈజ్ పవన్ కళ్యాణ్? ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఇదిగో నా చెల్లెళ్ళకి అన్యాయం జరిగితే తుపాకీ గుండుతోటి వచ్చేస్తాను, ఇమ్మీడియట్గా వచ్చేస్తాను అని కూటమి ప్రభుత్వంలో ఈ మేనిఫెస్టోకి బాధ్యత నాది, ఈ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఎందుకు? చేయాల్సిన చీటింగ్ చంద్రబాబు నాయుడు చేసేసినాడు. నేను ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఏం మాట్లాడు? ఎందుకు అంటే చంద్రబాబు నాయుడికి ఓట్లేయండి, నేను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి వ్యక్తి మీరు. సో మహిళల్ని మోసం చేసి మహిళల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మహిళలకి ఇచ్చేటువంటి స్కీమ్ని తొంగలో తొక్కి వాళ్ళు ఈరోజు కేవలం కంటి తుడుపు చర్యగా మిగిలిపోయే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది.